ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు పనిచేయాలంటే నక్సల్స్ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఒక హాస్పిటల్ పేద తండాల్లో కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో పేద ప్రజలకు ఒక వైద్యుడు వైద్యం చేయాలంటే నక్సల్స్ అడ్డుకునేవారు. ఇవాళ ఒక టెలికమ్యూనికేషన్ సంబంధించి ఒక టెలికాం ఉద్యోగి పోవాలంటే నక్సల్స్ హతమార్చేవారు. రక్షణ కోసం ఒక కానిస్టేబుల్ పోతే నక్సల్స్ హతమార్చేవారు. ఫారెస్ట్ రక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు పోతే నక్సల్స్ హతమార్చేవారు. మా పుట్ట కూటి కోసం మేము కూలి పని చేసుకోండి చెప్పి ఒక ట్రైబల్ కులస్తులు ట్రైబల్ జాతికి సంబంధించిన వ్యక్తులు పోతే నక్సల్స్ హతమార్చేవారు. ఇలా నక్సల్స్ హతమార్చింది ఎవరు? డాక్టర్లను చంపారు, ఉపాధ్యాయులను చంపారు, అడ్వకేట్స్ చంపారు, రైతులను చంపారు, పేద ప్రజలను చంపారు. 50,000 మందిని బలిగొన్న నక్సల్స్ ఏ విధంగా దేశభక్తులు అవుతారు, ఏ విధంగా సంస్కారకర్తలు అవుతారో ఇవాళ స్పష్టంగా అవసరం ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడత మీరు మంతనివ్వండి, ఈ దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఇవాళ జంగల్ నుంచి హలో అన్ని టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇవాళ మనం బలోపేతం చేసాం. ఇవాళ ఫారెస్ట్ పోయినా మాట్లాడుకుంటున్నాం, ఏరికి పోయినా రోడ్లు ఉన్నాయి, వైద్యం ఉంది, విద్య ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఇవాళ అన్ని ప్రాంతాల్లో జంగల్ ప్రాంతాల్లో ఉన్నాయంటే ఇలా ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారంటే, ప్రజలు దాన్ని సహకరిస్తున్నారంటే వాళ్ళ నక్సల్స్ మీద ఎంత వ్యతిరేకత ఉంది. నక్సల్స్ యొక్క భావాజాలాన్ని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకించారు. ఇన్ని సంవత్సరాలుగా నక్సల్స్ వల్ల అభివృద్ధికి దూరమైన అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక అవస్థలు పడ్డాం, పేదలకైనా ఇబ్బంది పడ్డాం, తిండికి లేదు తిప్పలు లేదు, అలా అనేక అవస్థలు పడ్డామని చెప్పి ప్రజలందరూ భావించిన కనుకనే నక్సల్స్ ఇలా గ్రామాల నుంచి తరిమి కొట్టిరు కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు సహకరించిన కనుకనే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశంలో అనేక నక్సల్స్ ప్రాంతాలు అభివృద్ధి చెందిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అంత మంత్రిని పోవాలంటే భయపడవాళ్ళం, సిరిసిల్ల పోవాలంటే భయపడవడం, పోవాలంటే 3 గంటలు, బస్సులో పోతే చంపేస్తారు, కార్లో పోతే బస్సులో పోతే పేల్ చేస్తారు, పోలీస్ జీవులను బెయిల్ చేస్తారు. ఇట్లా అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రోజు ఈ దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా వేల కోట్ల రూపాయల నిధులను వాళ్ళు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఇటువంటి దేశద్రోహులను సంఘ విద్రోహ శక్తులను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే దీన్ని ఏమంటారంటే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నక్సల్స్ వ్యతిరేకిస్తుందంటే వీళ్ళు సమాజానికి వ్యతిరేక శక్తులు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఇవాళ మీరు నమ్మరు, చాలా మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇప్పటికీ నేను కూడా మా పార్టీ మీటింగ్లో చెప్తా ఉంటాను, నేను వాళ్ళ చరిత్ర తిరుపతి కావచ్చు. ఎవరైతే ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ చాలా మంది బలిదానం అయిపోయారో వాళ్ళు ఏ విధంగా త్యాగం చేశారు, దేనికోసం త్యాగం చేశారు, ఆ చరిత్రను తరతరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే బాబురావు సార్ కూడా ఇంతకుముందు చెప్పింది, నేను వాళ్ళు ఏ రోజు పుట్టిరు ఏ రోజు చనిపోయారో కాదు. నిజంగా హుజాబాద్లో రవీందర్ రావు భారతీయ జనతా పార్టీ కార్యకర్త రథయాత్ర చేసిన చెప్పి ఆ రవీందర్ రావును స్కూటర్ కట్టేసి రోడ్డు మీద స్కూటర్ మీద గుంజుకుంటా అన్ని రోడ్లు దింపారు. ఎంత అవస్థపడాలి కోసం ఆలోచించేది కాదు. దేవుని పూజ చేస్తే మౌసరం గారు దేవుని పూజ చేస్తే చంపేస్తారు, జయానంద్ గణేష్ను పూజ చేస్తే చంపేస్తారు, జాతీయ జెండా ఎగరేస్తే చంపేస్తారు, సమస్య కోసం ఫైట్ చేస్తే చంపేస్తారు. కాబట్టి ఇవన్నీ విషయాలను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అర్బన్ నక్సల్స్ పేరుతోని ఎవరైతే ఇవాళ సమాజంలో పట లేనిపోని ఆలోచన కల్పిస్తారో వాళ్ళ మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరారు, ఆపరేషన్ కగార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పినాం. మేము బ్యాలెట్ ద్వారా బ్యాలెట్ కోసం మేము కొట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా బ్యాలెట్ ద్వారా న్యాయం జరగాలని మేము కొట్లాడుతున్నాం. ఇలా మీ బుల్లెట్ ద్వారా మేము కొట్టాలని మీరు ఇస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఈ 2 ఇమిడలో కాబట్టి మేము తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం కావాలని మీరైతే కోరుకుంటున్నారో, తుపాకీ గుట్టం ద్వారా మీరైతే చేయాలని చూస్తున్నారో దాన్ని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పి ఇలా అమిత్ షా గారు చెప్పిన తర్వాత వాళ్ళ ఆపరేషన్ కగార్లో అనేక మంది నక్సలైట్లు వాళ్ళు లొంగిపోయారు. ఇప్పుడు లొంగిపోతా ఉన్నారు, వాస్తవాలు తెలుసుకొని లొంగిపోతా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు సాధించింది ఏం లేదు. ఇంతవరకు ఇలా తుపాకీ గుట్టం బట్టి మీరు సాధించింది ఏంది? ఏం లేదు. అమాయక ప్రజలను, అమాయక గిరిజనులను,
అమాయక విద్యార్థి సంఘ నాయకులను, అనేక మంది రాజకీయ పార్టీ నాయకులను, అమాయక పోలీసులను చంపిరు తప్ప మీరు ఇంతవరకు సాధించింది ఏంటి అంటే శూన్యం వల్ల సాధించింది. వాళ్ళ బ్యాలెట్ నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, బ్యాలెట్ నమ్ముకునే విద్యార్థి పరిషత్ కానీ, బ్యాలెట్ నమ్ముకునే అనేక సంస్థలు కానీ ఇవాళ ఈ దేశంలో ఈ దేశాన్ని ఏలే పరిస్థితి వచ్చింది, ఈ దేశాన్ని పాలించే పరిస్థితి వచ్చింది, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగిరేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ సక్సెస్ అయింది. వాళ్ళ జాతీయవాదులు ఈ దేశంలో సక్సెస్ అయింది తప్ప, బ్యాలెట్ నమ్ముకున్న జాతీయవాదులు సక్సెస్ అయింది తప్ప, బుల్లెట్ నమ్ముకున్న టెర్రరిస్టులు కానీ, బుల్లెట్ నమ్ముకున్న నక్సలిజాలు కానీ ఇలా పూర్తిగా నిర్మూలించి అంతమైపోయిన విషయాన్ని ఇలా సమాజం గుర్తించాలి. అయినప్పటికీ ఇక సిగ్గు లేకుండా ఇప్పటి కూడా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకునే వ్యక్తులు ఇలా మూర్ఖత్వాన్ని విడిచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థి పరిషత్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు నిర్వహించడం చాలా సంతోషం. కాబట్టి ఎవరైతే ఈ నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళ బలిదానం అయిపోయారో, ఏ లక్ష్యం కోసం ఇవాళ బలిదానం అయిపోయారో ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇప్పటికే అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మనం అందరం కూడా దానిలో భాగస్వామై ఒక సంకల్పం తీసుకొని ఇటువంటి వ్యక్తుల పట్ల, ఇటువంటి దుష్ట శక్తుల పట్ల, ఇటువంటి నరహంతకుల పట్ల, వాళ్ళను ప్రోత్సహించే వ్యక్తుల పట్ల, వాళ్ళను సపోర్ట్ చేసే పాలకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండి ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తులకు మీరు మద్దతు తెలిపి ఇటువంటి జాతీయ భావజాలని పుడిపుచ్చుకొని ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా విద్యార్థి పరిషత్ విద్యారంగ సమస్యల కోసం ఫైట్ చేసినటువంటి సంస్థ. విద్యార్థులందరూ కూడా దేశభక్తి గల విద్యార్థులందరూ కూడా, ఈ సమాజం కోసం పనిచేసే విద్యార్థులందరూ కూడా విద్యార్థి పరిషత్లో చేరండి. విద్యార్థి పరిషత్లో చేరి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక ఉద్యమాలు చేసి ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థి పరిషత్లో ఫైట్ చేసే స్పిరిట్, ఏ విధంగా యుద్ధం చేయాలి, ఏ విధంగా తెగించి కొట్టాలి, సిద్ధాంతం నమ్ముకొని అనేక మంది అమరులు అయిపోయారు. వాళ్ళు ఏ లక్ష్యం కోసం అమరులు అయిపోయారో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పం తీసుకున్నాం కాబట్టి, ఒక సంకల్పం తీసుకొని ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం కాబట్టి, ఆ దిశగా నేను కష్టపడి పనిచేస్తాను కాబట్టి వాళ్ళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా హోంశాఖ సహాయ మంత్రి కావాలని కోరుకోలే, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలని కోరుకోలే. నేను వాస్తవానికి రావద్దనుకున్నాను, రాజకీయంలోకి రావద్దనుకున్నాను. విద్యార్థి పరిషత్లోనే ఫుల్ టైమర్గా ఉండాలి, విద్యార్థి పరిషత్తులు మాత్రమే ఉండాలని చెప్పి నేను కోరుకున్నటువంటి పరిస్థితుల్లో మా నరసింహ సార్ కానీ, అప్పుడు గారు కానీ, నీవు పోలీస్ కేసులు ఎక్కువైతున్నాయి, నీవు రౌడీ షీట్ ఓపెన్ చేసారు, నేను కమ్యూనిటీ షీట్లు ఓపెన్ చేశారు, నీ వల్ల రోజు పోలీసులు వచ్చి ఈ పార్టీ విద్యార్థి పరిషత్ కార్యాలయంలో రోజు పోలీసులు వస్తున్నారు, మీ ఇంట్లో పోలీసులు దుంకుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నువ్వు తప్పకుండా దీని నుంచి విద్యార్థి పరిషత్ నుంచి నువ్వు బయటకు పోయి నువ్వు చదువుకోవాలని చెప్పి, నువ్వు లేకుంటే వేరే విధంగా చూడాలని చెప్పిన తర్వాత నేను యువమోర్చాలో చేరి యువమోర్చా కార్యకర్తగా, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నానంటే నేను విద్యార్థి పరిషత్లో నేర్చుకున్నటువంటి మంచి ఆలోచన తప్ప వేరే కాదు. ఇలా విద్యార్థి పరిషత్లో ఉన్న వాళ్ళు కేవలం బీజేపీలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు ఉన్నారు. ఇలా వేరే విద్యార్థి సంస్థలన్నీ కూడా నేను ఫలానా ఎస్ఎఫ్ఎల్ లో పనిచేసిన, నేను ఫలానా పీడిఎస్ లో పనిచేసిన, నేను ఏఎస్ఎఫ్ లో పనిచేసిన, ఏఐఎఫ్ లో పనిచేసిన అని ఏ విద్యార్థి సంఘం నాకు కూడా చెప్పుకోడు. ఇలా టీఆర్ఎస్ లో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, బీజేపీలో ఉన్నా కూడా ఏ పార్టీలో కూడా నేను పూర్వం విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నా అని చెప్పి గల్లా గెలుచుకుని చెప్పే పరిస్థితి వాళ్ళ సమాజంలో ఉంది. అటువంటి క్రమశిక్షణ గల దేశ సంస్థ విద్యార్థి పరిషత్. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇటువంటి విద్యార్థి సంస్థలో, విద్యార్థి సంఘంలో పనిచేయండి. మీ దేశభక్తిని దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి జాతి పునర్నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై.